మీకు తెలుసా, కోకోకోలాలో ఒకప్పుడు డ్రగ్స్ని కలిపేవాళ్ళని? కోకోకోలాని తయారు చేసింది జాన్ పెంబర్టన్ అనే ఒక ఆర్మీ వెటేరియన్. నిజానికి పెంబర్టన్ కోకోకోలా కంటే ముందు 1885లో పెంబర్టన్స్ ఫ్రెంచ్ వైన్ కోకా అనే టానిక్ని తయారు చేశాడు. దీన్ని తయారు చేయడానికి ఒక ముఖ్య కారణం అతనుకున్న భయంకరమైన మార్ఫిన్ అడిక్షన్. ఈ అడిక్షన్కి ఒక క్యూర్ కనిపెట్టాలి అనుకున్నాడు. అందుకే వైన్, కోకా లీవ్స్, కోలా నట్స్ని మెయిన్ ఇంగ్రీడియంట్స్గా వాడి ఈ టానిక్ని తయారు చేశాడు. కానీ ఈ టానిక్ని కనిపెట్టిన కొన్ని నెలలకే తన లోకల్ గవర్నమెంట్ అయిన అట్లాంటాలో ఆల్కహాల్ ప్రొహిబిషన్ బిల్ని పాస్ చేశారు. అందుకే అతని టానిక్ని ఒక నాన్ ఆల్కహాలిక్ వర్జన్గా మార్చాలి అనుకున్నాడు. దీనికోసం ఈ టానిక్లో ఉన్న వైన్ని బదులుగా సోడా అండ్ షుగర్తో రీప్లేస్ చేశాడు. అలా ఒక కొత్త ఫ్లేవర్డ్ డ్రింక్ తయారైంది. అదే కోకోకోలా.